మన ఇంట్లోనే చాలా ఈజీగా డ్రై ఫ్రూట్ లడ్డు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటది. బయట గూడా అంత టేస్టీగా ఉండదేమో. ఇంకా మనకు కావాల్సిన ఇంగ్రీడియెంట్స్, స్వీట్ మనకెంత కావాలో అంత యాడ్ చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసుకోవడం ఎలానో చూసేద్దామా? బాదం పప్పు, జీడిపప్పు, డేట్స్, సీడ్స్ తీసేసేయండి. సన్‌ఫ్లవర్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, గుమ్మడి విత్తనాలు, బాదం పప్పుని, జీడిపప్పుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, మీకు టైం లేకపోతే వన్ టైం మిక్సీ చేసినా సరిపోతుంది. ఒక 2 మినిట్స్ అలా ఉంచి, ఒక ప్యాన్ తీసుకొని కొంచెం సేపు హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసి, కొంచెం హీట్ అయిన తర్వాత ఆల్మండ్స్ యాడ్ చేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఒక మంచి స్మెల్ వచ్చేంత వరకు, మరి ఎక్కువ రోస్ట్ చేసుకోకండి, టేస్ట్ మారుతుంది. తర్వాత క్యాష్యూ నట్స్ యాడ్ చేసి బాగా రోస్ట్ అయ్యేంత వరకు ఏంచాలి. తర్వాత సన్‌ఫ్లవర్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, గుమ్మడి విత్తనాలు మొత్తం యాడ్ చేసి బాగా రోస్ట్ చేసుకోవాలి ఒక 2 మినిట్స్. మీ ఇంట్లో తెల్ల నువ్వులుంటే యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. నేనైతే ఇక్కడ 1½ టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు యాడ్ చేశాను. బోన్స్‌కి చాలా మంచిది. యాడ్ చేసుకోవడం మంచిదని చెప్తాను. ఎందుకంటే చిన్న పిల్లలకి బోన్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. కింద పడినా కానీ అంత ఏమి ఎఫెక్ట్ అవ్వదు. తర్వాత ఒక 2 మినిట్స్ రోస్ట్ చేసుకున్న తర్వాత వాటిని పక్కకు తీసి ఆరబెట్టుకోండి. అదే ప్యాన్‌లో 2 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసుకొని డేట్స్‌ని మంచిగా మిక్సీ పట్టుకోండి, కొంచెం పేస్ట్ అయ్యేంత వరకు. ఆ డేట్స్ పేస్ట్‌ని ఘీలో మంచిగా రోస్ట్ చేసుకోండి ఒక 2 మినిట్స్. ఎందుకంటే డేట్స్ కొంచెం పచ్చి వాసన వస్తాయి కదా, తినేటప్పుడు అంత టేస్టీగా అనిపించదు, స్మెల్ వస్తూ ఉంటుంది. ఇలా రోస్ట్ చేసుకుంటే ఆ స్మెల్ అనేది పోయి చాలా టేస్టీగా ఉంటుంది తినేటప్పుడు. ఆల్రెడీ రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్‌ని డేట్స్‌లో మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. డేట్స్ అను డ్రై ఫ్రూట్స్ బాగా కలవాలి. అలా కలుపుకున్న తర్వాత కొంచెం సేపు పక్కన పెట్టాలి ఆరేంత వరకు. కొంచెం నెయ్యిని చేతికి రాసుకొని ఉండలు చుట్టుకుంటే, డేట్స్ అనేవి కొంచెం బంకగా ఉంటుంది కాబట్టి నెయ్యి రాసుకుంటే అతుక్కోకుండా మంచిగా ఉండలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. డైలీ ఒక డ్రై ఫ్రూట్ లడ్డు తింటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. హెయిర్ మంచి గ్రోత్ అవుతుంది. చిన్న పిల్లలకి ఇమ్యూనిటీ పవర్, బోన్స్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. కామెంట్ చేయండి ఎలా వచ్చాయో. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.